తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో సకల కళల జేఏసీ నాయకుడు ఉద్యమ నేత మురళీధర్ దేశపాండే సంస్కరణ సభ హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, పలువురు ఉద్యమకారులు, ఉద్యమ నేతలు కార్యక్రమానికి హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు భూపతి వెంకటేశ్వర్లు, విష్ణు, ప్రొఫైల్ రామ్రెడ్డి, సుల్తాన్ యాదగిరి, చందు, స్వామి, జనార్దన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మురళీధర్ దేశపాండే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, 250 గజాల స్థలం ఇచ్చి ఉద్యమకారులకు గుర్తించాలని, దేశపాండే కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని అన్నారు. 25 లక్షల ఎక్స్గ్రేషియా, 25,000 పెన్షన్ వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జోహార్ మురళీధర్ దేశపాండే, జోహార్ జోహార్ జోహార్. వీడియో తీసిన ఫోటో జోహార్ మురళీధర్ దేశపాండే అన్నకు, జోహార్ జోహార్ మురళీధర్ దేశపాండే అన్నకు, జోహార్ జోహార్ మురళీధర్ దేశపాండే అన్నకు, జోహార్ జోహార్. ప్రజా కళలు వర్ధిల్లాలి, ప్రజా కళలు వర్ధిల్లాలి. జోహార్ మురళీధర్ దేశపాండే సార్కు, జోహార్ 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 మురళీధర్ దేశపాండే సార్కు, జోహార్ జోహార్. తెలంగాణ ఉద్యమకారుడు మురళీధర్ దేశపాండే గారికి ముఖ్యంగా సకల కళలకు సంబంధించింది కాబట్టి, కళాకారులకు కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఓడిపోవడానికి, కాంగ్రెస్ గెలవడానికి కారణం కళాకారులు. ఎందుకంటే మీకు చిన్న ఈక్వేషన్ చెప్తానా, మీరు వేలు లక్షలకు ఖర్చు పెడతారు, కళాకారులు తలుచుకుంటే గవర్నమెంట్ పోతాయి. మీకు అర్థమేటికి రాకుంటే నేను చెప్తా, ఎక్కడో చూడండి. మీకు ఒక్క ఎమ్మెల్యే కింద ఎంత లేదన్న 100 గ్రామాలు ఉంటాయి. గ్రామానికి కనీసం ఒక 5 కళాకారులు ఉంటారు. అంటే ఒక కాన్స్టిట్యున్సీ కింద 100 గ్రామాలు, 5 కళాకారులు అంటే 500 మంది కళాకారులు ఉంటారు. 500 మంది కళాకారులు అంటే కనీసం ఒక్కొక్క కళాకారులు ఇట్లా 500 అన్నా కూడా 5 ఓట్లు వేసుకున్నా కూడా మీకు 2,500 ఓట్లు వాళ్ళే ఉంటాయి. వాళ్ళ పార్టీని ఒక్కొక్కరు 10 మంది వేసినా కూడా మీకు 25,000 ఓట్లు చిల్లరగత్తరం అయితే ఓడిపోతారు. గవర్నమెంట్ కూల్చే శక్తి కళాకారులకు ఉన్నది. కాబట్టి కళాకారులను కనుక మీరు పట్టించుకోకుంటే మీ గవర్నమెంట్ గల్లంతు చేస్తారు. నేను సింపుల్ ఈక్వేషన్ చెప్తాను, అర్థమెటిక్ అర్థం కాకుండా అర్థం చేసుకో. గ్రామానికి 5 కళాకారులు, ఒక్కొక్క కళాకారులు ఇట్లా 5 ఓట్లు అంటే ఒక్క గ్రామంలో కనీసం కళాకారుల ఓట్లు 25 ఉంటాయి. వాళ్ళు 25 మంది పాట పడితే కనీసం 10 ఓట్లు చేంజ్ అయినా కూడా మీకేంటంటే 35 ఓట్లు గ్రామంలో అంటే 3,500 ఓట్లు మినిమం చీల్చగలుగుతారు. 3,500 ఓట్లు ఇటు నుంచి అటువైనాయంటే 7వ ఓట్లు మీ సీటు గల్లంతో, మీ గవర్నమెంట్ గల్లంతో రోడ్డు మీద తిరగాల్సి వస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జానపద కళాకారులు, ఉద్యమకారులు వారికి ఘనమైన నివాళులు అర్పించడం అనేది జరిగింది. నిజంగా తెలంగాణ వచ్చి 13 సంవత్సరాలు కావస్తా ఉంది. 2 ముఖ్యమంత్రులు మారారు. అయినా ఇంతవరకు ఇవాళ తెలంగాణ కళాకారులకు ఏమిచ్చిర్రని మేము అడుగుతా ఉన్నాం. డప్పు కొట్టిర్రు, తెలంగాణ తెచ్చిర్రు, కానీ కళాకారులకు ఏమిచ్చిర్రు అని మేము ప్రశ్నిస్తున్నాం. అదే దేశపాండే ఇవాళ అనేక ఉద్యమాలు చేసిండు. ఉద్యమకారులకు ఇవాళ పెన్షన్స్ కావాలన్నాడు, ఉద్యమకారులకు వేతనాలు ఇవ్వాలన్నాడు, అనేక పోరాటాలు చేసిండు. కానీ ఆయన ఆశయాలు నెరవేర్చేందుకు ఏ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఏ విషయంలో కూడా సంతాప సభ కూడా చేరా. తెలంగాణ తీసుకొచ్చిన ఒక ఉద్యమకారుడికి కేసీఆర్ వాళ్ళు కానీ, ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఇటు కవిత కానీ అనేక మందికి ఈ కళాకారులను తీసుకుపోయి ఉద్యమానికి సహకరించిన ఒక మహానేత. అటువంటి అతనికి ఒక సంతాప సూచకంగా ప్రభుత్వం ఏం చేయదా? ఆయన కుటుంబానికి సంబంధించిన ఎక్స్గ్రేషియా కానీ, ఆ కుటుంబానికి సంబంధించిన ఉద్యోగం కానీ, ఆ కుటుంబానికి ఏమీ ఇంతవరకు చెందలేదు. అటువంటి పరిస్థితిలో కనీసం సంతాపం, సానుభూతి ఏమి ఇవ్వని పరిస్థితి. అందులోటి కళాకారులకు ఆయన ఆశయం గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ఎంతమందికి ఇచ్చారు గుర్తింపు కార్డులు? ఇప్పటికీ అప్రూవల్ అవ్వట్లేదు. ఒక్కరికంటే ఒక్కరికి. కొంతమంది వాళ్ళ అనుయాయులకు, రవీంద్ర భారతి చుట్టూ తిరుగుతున్న వాళ్లకు, కొంతమంది ఆయన జూపల్లి కృష్ణారావు గారి చేతుల మీదుగా ఐడెంటిటీ కార్డులు ఇచ్చారు. అంతే, అయిపోయిందా? దాంతో ఇప్పటికీ డిపిఆర్ఓ సంతకాలు పెట్టట్లేదు, వృద్ధాప్య పెన్షన్ ఇవ్వట్లేదు, కళాకారులకు కనీసం ఇండ్లు లేవు. కళాకారులకు మురళీధర్ దేశపాండే అన్న జోహార్లు. మీ పేరు? వాస్తవానికి అంటే నా పేరు విష్ణు కిషోర్ అండి. నేను మ్యూజిక్ డైరెక్టర్. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పాటలకు సంగీతం అందించాను.
ఇలా ఏం జరిగిందంటే 1400 మంది అమరవీరులు ఉన్నారు. ఆ అమరవీరులు చనిపోయి బాధపడ్డారు. చనిపోయినరు వాళ్ళు, మరి ఆత్మ బాధపడుతుందా ఏం బాధపడుతుందో మనకు తెలియదు. కానీ బతికుండి తెలంగాణలో జరుగుతున్నటువంటి విషయాల మీద సచ్చినటువంటి వాళ్ళల్లో మురళీధర్ దేశపాండే. అంటే వీళ్ళు అవలంబిస్తున్నటువంటి విధానం, వీళ్ళు చేస్తున్నటువంటి విధానం, గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం, 2 ప్రభుత్వాలు కూడా వాళ్ళ విధానాలు యాక్చువల్లీ టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంలో 10 మందిలో అన్న ఒకడు మురళీధర్ దేశపాండే. చాలా మందికి తెలియదు. వాస్తవానికి ఈయనను వాడుకోవడమే తప్ప ఆయన ఏదైతే కావాలని కోరుతున్నాడో, ఏదైతే అడుగుతున్నాడో దాన్ని మాత్రం పక్కకు పెట్టడము, దాన్ని అడుగుతే ధిక్కరించడం, ఇలా చిన్న పిల్లవాడే మనస్తత్వం. వాస్తవానికి మురళీధర్ దేశపాండే అన్న ఆయన కన్నా చాలా చిన్న వాళ్ళనైనా ఆయన అన్న అనే పిలుస్తాడు. ఎవరినైనా అన్న బాగున్నావే, అన్న బాగున్నావు, ఇట్లా నిరంతరంగా ఒక బండి వేసుకొని రావడం, షోపుటప్ లేదు. ఇలా తెలంగాణ ఉద్యమ